హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎంఐ టీవీ 4A. మీరు చూస్తుంది 40 ఇంచ్ మోడల్. ఇందులో మీకు 32 ఇంచ్, 40 ఇంచ్ అండ్ 42 ఇంచ్ మోడల్స్లో లభిస్తుంది ఈ టీవీ. మీరు చూస్తుంది 40 ఇంచ్ మోడల్. ఇది మీకు మార్కెట్లో 18,999కి లభిస్తుంది. ఇది మీకు ఫుల్ హెచ్డి టీవీ, 4K టీవీ అయితే కాదు. ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే టీవీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. బ్యాక్ నుంచి చూసుకున్నట్టయితే మీకు టీవీ ఇలా ఉంటుంది. పవర్ ఇన్పుట్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇవి వాల్ మౌంట్. అండ్ ఇక్కడ ఎంఐ ఎల్ఈడి టీవీ అని రాస్తుంది, ఎంఐ టీవీ. అండ్ ఇక్కడ మనకి ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి, ఒక ఇంటర్నెట్ పోర్ట్. బాటంలో మీకు 2 10W స్పీకర్స్ కనిపిస్తున్నాయి. మీకు మొత్తం 20W అవుట్పుట్ వస్తుంది. మీకు బెటర్ సౌండ్ కావాలి అంటే మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ చూసుకోవడం బెటర్. ఇందులో మీకు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి అండ్ 1 ఇంటర్నెట్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఆడియో వీడియో ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి. అండ్ ఒకటి యాంటీనా పోర్ట్ ఉంటుంది, ఒకటి ఇయర్ ఫోన్ ప్లగ్ అండ్ 2 HDMI 2 USB పోర్ట్స్ ఉంటాయి. ఇందులో రిమోట్ చూసుకున్నట్లయితే మీకు మీద పవర్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే గూగుల్ అసిస్టెంట్ బటన్ అండ్ మీకు సైడ్ బటన్స్, ఇవి అటు ఇటు మూవ్ చేయడానికి యూజ్ అవుతాయి బటన్స్. అండ్ సెంటర్ బటన్ టు క్లిక్ ఓకే. అండ్ బ్యాక్ బటన్ కనిపిస్తుంది. అండ్ హోమ్ బటన్ అండ్ అప్లికేషన్స్ బటన్. ఇందులో మీకు నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ బటన్ కూడా ఉంటుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తుంది. ఇందులో మీరు రెండు AAA బ్యాటరీస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. టీవీ ఆన్ చేయగానే మీకు ఎంఐ అని వస్తుంది. ఈ సెటప్ మొత్తం ఫినిష్ అయింది. మీరు సెటప్ చేసుకోవాలంటే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ మీరు సెటప్ చేయగలరు, ఈజీగా సెటప్ చేయగలరు. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ సిస్టమే ఉంటుంది. ఆన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగానే ఈ స్మార్ట్ టీవీ కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ లభిస్తాయి. దానిలో నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అన్నీ మీకు లభిస్తాయి. రిమోట్ అయితే మీకు బ్లూటూత్ రిమోట్ ఉంటుంది. మీరు ఎట్ సైడ్ నుంచి నొక్కినా కూడా అది రిసీవ్ చేసుకుంటుంది. మన సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రీజియన్, లాంగ్వేజ్, సైన్ ఇన్ అడుగుతుంది, ఎంఐ అకౌంట్. మీకు డార్క్ థీమ్ కావాలంటే డార్క్ థీమ్ యూజ్ చేసుకోవచ్చు, లైట్ థీమ్ కావాలంటే లైట్ థీమ్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే డార్క్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మీరు నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫై అండ్ ఇన్పుట్స్, HDMI పోర్ట్స్, ఆక్స్ కేబుల్స్ అన్నీ మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్స్, మీరు అకౌంట్స్ లాగిన్ చేసుకుంటే ఇక్కడ ఉంటాయి. అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అబౌట్ డివైస్ చూసినట్లయితే మీకు టీవీ నేమ్ నేను అరేంజ్ చేశాను, ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 9 మీద రన్ అవుతుంది. అండ్ మీ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. డేట్ అండ్ టైం అన్నీ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ కూడా ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ ఇక్కడ చూడవచ్చు. హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ మీరు ఇక్కడ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ మీద ఏమేమి ఉండాలి, క్రోమ్కాస్ట్ బిల్డింగ్తో వస్తుంది మీకు టీవీ. ఇప్పుడైతే మనం ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం.
సౌండ్ క్లారిటీ ఇవన్నీ మీకు చెక్ చేస్తాం. ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ యాక్సెస్ చేయవచ్చు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, టీవీ, ప్లే స్టోర్ ఉంటుంది కావచ్చు. మీకు అన్ని అప్లికేషన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు దానిలో ఇన్స్టాల్ అయిన అన్ని అప్లికేషన్స్ అన్నీ మీకు ఇక కనిపిస్తుంటాయి. మీరు చూసినట్లయితే మీకు టాప్లో హోమ్, మూవీస్, స్పోర్ట్స్, మీకు ఏ కేటగిరీలో చూడాలనుకుంటే ఆ కేటగిరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. డిస్కవరీ కావాలా, టీవీ షోస్, కిడ్స్, న్యూస్, మ్యూజిక్ అండ్ విఐపి. అండ్ ఇది నేను నా పీసీ కూడా కనెక్ట్ చేసి చూసాను. చూడవచ్చు, నా పీసీ అయితే ఏం క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది డిస్ప్లే అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే ఇవన్నీ అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంది. చూసుకోవచ్చు 1080p రెజల్యూషన్లో తీసుకుంది ఆల్రెడీ. పీసీ కనెక్ట్ చేసిన మొత్తం డిస్ప్లే చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఏది ఓపెన్ చేసా కూడా లాగ్స్ అయితే ఏం లేవు. For more videos, please do like, share and subscribe to my channel. Thank you.